Colossians first chapter and verse 13. కొలస్సీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 13వ వచనం. Some of you were delivered from the power of darkness and translated into the kingdom of heaven. మీలో కొంతమంది అంధకార సంబంధంలో నుంచి ఆ యొక్క అధికారంలో నుండి విడుదల పొంది ఉన్నవారుగా రాజ్య నివాసులుగా చేయబడ్డారు. You were translated from the power of devil. మీరు సాతాను యొక్క అధికారం నుంచి విడుదల పొంది ఉన్నారు. Still you are under the power of the devil. కానీ అయినప్పటికీ మీరు ఇంకా ఆ యొక్క సాతాను బంధకంల క్రిందనే ఉన్నట్టుగా కనబడుతున్నారు. Not delivered from the bondage of sin and also power of the devil. పాపము యొక్క బంధకాల నుంచి అదే రీతిగా సాతాను యొక్క పట్టు నుంచి మీరు ఇంకా పూర్తి విడుదలను పొందని వారిగా ఉన్నారు. Somehow the devil is capturing you. ఏదో రీతిగా సాతాను నిన్ను పట్టి బంధిస్తూనే ఉన్నాడు. You have no deliverance at all. నీకు విడుదల ఎంత మాత్రం దొరకడం లేదు. There is no oneness in your family. మీ యొక్క కుటుంబాల్లో సఖ్యత లేదు, ఏకత్వం లేదు. There is no oneness in between wife and husbands. భార్య భర్తల మధ్య ఏకత్వం లేదు. You are quarreling like cats and dogs. మీరు పిల్లుల వలె లేదా కుక్కల వలె గొడవ పడుతూ ఉన్నారు. You are not one with your brother and sister. మీరు మీ సహోదరులతో లేదా సహోదరీలతో ఏకత్వంతో సఖ్యతతో లేరు. Still there is enmity in you. ఇంకా కూడా నీలో ఆ యొక్క ద్వేష భావం ఉన్నది. There is no proper love in you. నీలో సరి అయిన ప్రేమ అనేది లేదు. Still you call yourself as a Christian. అయినప్పటికీ కూడా నిన్ను నీవు ఒక క్రైస్తవుడిగానే పిలుచుకుంటున్నావు. You are hating your brother. నీవు నీ సహోదరుని ద్వేషిస్తున్నావు. You did not experience the power of the Lord Jesus. నీవు యేసుక్రీస్తు యొక్క శక్తిని నువ్వు అనుభవం ఇంకా పొందుకోలేదు. Jesus did not hate anyone. యేసుక్రీస్తు ఎవ్వరిని కూడా ద్వేషించలేదు. Even his enemies he loved them. ఆయన యొక్క విరోధులను సైతం ఆయన ప్రేమించాడు. But you are not following Christ. కానీ మీరు క్రీస్తును వెంబడించుచున్న వారుగా లేరు. If anybody wants to follow me, he said, he must deny himself. ఆయన ఏం చెప్పారు అంటే ఎవడైనా నన్ను వెంబడించగోరనేడల తన్ను తాను ఉపేక్షించుకోవాలన్నాడు. Denying yourself. కానీ నీవు నిన్ను ఉపేక్షించుకోలేకపోతున్నావు. Humbling yourself. నిన్ను నీవు తగ్గించుకోలేకపోతున్నావు. You are a proud girl. నీవు ఒక గర్వంతో కూడిన You are అమ్మాయివి. a proud young man. నీవు ఒక గర్వంతో కూడిన యవనస్తుడవుగా ఉన్నావు. You want all the fame and name. నీకు కేవలము పేరు ప్రతిష్ట కావాలి. You don't want humility at all. దీనత్వము ఎంత మాత్రము వద్దు నీకు. Jesus said, I am meek and humble. యేసుక్రీస్తు నేను దీనుడను సాత్వికుడను అని చెప్తున్నాడు. You are not humble. కానీ నీవు ఎంత మాత్రం దీనుడవుగా లేదు. Then how can you say you are a Christian? అలాంటప్పుడు నేను క్రైస్తవుడనే అని ఎలా చెప్పగలుగుతున్నావు? By only for name's sake you are Christian. పేరుకు మాత్రమే నువ్వు క్రైస్తవుడవు. Because you are the member of a particular church. ఎందుకంటే ఒక సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తిగా ఉన్నావు కాబట్టి. You think you are a Christian. నేను ఒక క్రైస్తవుడనే అని తలస్తున్నావు. You are deceived నీవు by the devil. నీవు కేవలము సాతాను ద్వారా మోసగించబడుతున్నావు. You are under the power of the devil. సాతాను యొక్క అధికారం క్రింద ఉన్నావు నువ్వు. Many churches, the elders quarreled with one another. చాలా సంఘాల్లో పెద్దలైన వారు ఒకరితో ఒకరు గొడవ పడుతూ ఉంటారు. One man wants to come up. ఒక వ్యక్తి పైకి ఎదగాలి అని చూస్తాడు. Another man wants to subdue him. ఇంకొక వ్యక్తి అతన్ని క్రిందకి లాగాలి అని చూస్తాడు. At the time of elections, అదే రీతిగా ఆ యొక్క ఎలక్షన్ సమయాల్లో they give liquor to the people who vote. అలాగే ప్రజలకు వారు కొంత మద్యాన్ని సరఫరా చేస్తూ ఉంటారు. You vote for me, vote for me. ఆ రీతిగా మద్యాన్ని వారు పంచుతూ మీరు నాకు ఓటేయండి ఓటేయండి అని చెప్తారు. Is it a church? అది సంఘమా? In which church you are worshiping God? ఏ సంఘంలో నీవు దేవుణ్ణి ఆరాధిస్తా ఉన్నావు? It is not a church at all. అది సంఘం ఎంత మాత్రం కాదు. It is a den of thieves. అది కేవలం దొంగల గుహగా ఉంది. You don't have the fear of God. నీకు దేవుని భయం ఎంత మాత్రం లేదు. You don't have the spirit of God. దేవుని ఆత్మ నీలో లేదు. Instead of humbling yourself, నిన్ను నీవు తగ్గించుకోవడానికి బదులుగా you want to come up. నీవు పైకి ఎదగాలి అని You చూస్తున్నావు. want to show your fame and name. నీ యొక్క పేరు ప్రఖ్యాతిని అంతటిని You చూపించాలనుకుంటున్నావు. don't want the nature of Christ at all. క్రీస్తు యొక్క స్వభావం నీలో ఎంత మాత్రం లేదు. Christ means he is not a proud person. క్రీస్తు ఒక గర్వంతో కూడిన వ్యక్తిగా ఎంత మాత్రం లేడు. And we also see Moses, he was meekest of all in all the earth. మనము మోషే గురించి చూసినట్లయితే భూమి అంతటిలో కూడా అతను సాత్వికుడుగా పిలువబడ్డాడు. He was a great leader. అతను గొప్ప నాయకుడు.
is meekest person. అయినప్పటికీ అతను దీనుడుగా ఉన్నాడు, సాత్వికుడుగా ఉన్నాడు. You call yourself as a leader. నిన్ను నీవు ఒక నాయకుడుగా నువ్వు పిలుస్తున్నావు. You are a proud man. నీవు ఒక గర్విష్ఠుడవు. Humble yourself. నిన్ను నీవు తగ్గించుకో. Don't try to become a leader అంతేకాని ఒక నాయకుడని అవుతాను అని అనుకోవద్దు. unless you become humble. నిన్ను నీవు తగ్గించుకొని దీనుడు అయితే తప్ప, Confessing your sins. నీ పాపములను ఒప్పుకొని, Confess you are a proud man. నీ యొక్క గర్వం అంతటిని ఒప్పుకొని, You are an arrogant person. నీవు ఒక అహంకారంతో ఉన్న You వ్యక్తిగా are ఉన్నావు. hating someone. ఎవరినో ద్వేషిస్తున్నావు. By hating someone, ఎవరినో ద్వేషిస్తూ how can you become a leader? ఏ రీతిగా నువ్వు ఒక నాయకుడు అవ్వగలుగుతావు? If you want to become a Christian, నీవు ఒక క్రైస్తవుడు అవ్వాలి అని ఆశపడితే the Holy Spirit will fill you with the love of Christ. పరిశుద్ధాత్ముడు నిన్ను క్రీస్తు ప్రేమ చేత నింపుతాడు. God will give you wisdom. దేవుడు నీకు జ్ఞానం ఇస్తాడు. God will give you understanding. దేవుడు నీకు గ్రహింపునిస్తాడు. God will give you strength to obey God's word. దేవుని వాక్యానికి విధేయత చూపించడానికి కావలసిన శక్తిని దేవుడే ఇస్తాడు. Strength to resist the devil. సాతాను ఎదిరించడానికి కావలసిన శక్తిని కూడా ఇస్తాడు. You have become a worldly person. నీవు కేవలం ఒక లోకానుసారమైన వ్యక్తిగా మారుతున్నావు. You have not resisted the world. ఈ లోకాన్ని నువ్వు ఎదిరించట్లేదు. The lust of the eyes, ఆ యొక్క నేత్రాశ, lust of the flesh, శరీరాశను, and pride of life. అదే రీతిగా జీవపు డంబమును. You are so proud, నువ్వు ఎంతో గర్వంతో ఉన్నావు. with full of pride. నీ యొక్క హృదయం అంతటితో ఆ గర్వంతో నింపబడి ఉన్నావు. How can you call yourself as a Christian? అలాంటప్పుడు నిన్ను నీవు ఒక క్రైస్తవుడిగా ఏ రీతిగా చెప్పుకుంటున్నావు?